దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీ సత్యసాయి జిల్లా యువ జవాను మురళీ నాయక్కు అత్యున్నత గౌరవం దక్కింది. ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా పోరాడి అమరుడైన మురళీ నాయక్ పేరును ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్లో 3D రూపంలో లిఖించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల జాబితాలో స్థానం దక్కించుకున్న మురళీ నాయక్కు లభించిన ఈ అరుదైన గౌరవానికి తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరామ్ నాయక్ భావోద్వేగానికి గురయ్యారు. తమ కుమారుడు భౌతికంగా తమ మధ్య లేకపోయినా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని అన్నారు. తమ కుమారుడి వీరత్వాన్ని గుర్తించి నేషనల్ వార్ మెమోరియల్లో పేరు నమోదు చేయడం ఎంతో గర్వకారణమని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మేము మన భారతదేశం రక్షకుడు మన మురళీ నాయక్ గురించి దేశ సేవలో మన ఆపరేషన్ సింధూర్లో మన మురళీ నాయక్ చాలా గౌరవంగా వీరోచితంగా పోరాడి యుద్ధం చేసి ప్రాణాలు అర్పించినాడు. కాబట్టి మన రాష్ట్రమంతా గౌరవిస్తుంది, భారతదేశం గౌరవపడుతుంది. మన సత్యసాయి జిల్లా గుంట మండలం, పెనుగొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరూ ఈరోజు న్యూస్లో కానీ ఫస్ట్ మెయిన్ పేపర్లో చుట్టూ అందరూ చూసింటారు. కానీ ఫోన్లు కూడా వస్తున్నాయి మాకి. మేము కూడా మంచిగా సమాధానం చెప్తున్నాము మురళి గురించి. మన భారతదేశం రక్షకుల కోసం మన మురళీ నాయక్ అంత నిరుచితంగా పోరాడి భారత రక్షణ కోసం ప్రాణాలు అర్పించి మంచి బిరుదు తెచ్చుకున్నాడు. చిరస్థాయిగా మన భారతదేశంలో పేరు అతను చిరస్థాయిగా నిలిచిపోయినట్లు ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించినాడు, త్యాగం చేసినందుకు మేము ఒక్కగానొక బిడ్డ మురళి లేని మాకు లోటు. కానీ అందరూ రాష్ట్రము దేశమంతా ప్రతి గుండెల్లోనే మురళీ నాయక్ నిలిచిపోయినాడు. అదేవిధంగా మేము కూడా అదే గౌరవము, అదే సాలు అతను రుణబాంధము దేశ రక్షణ కోసమే అంతే యుద్ధం చేసి ప్రాణత్యాగం చేసి దేశ సేవలోనే భారతమాత భూమిలో నిద్రపోవాలని ఆలోచన ఉండేమో అదేవిధంగా అదే తపనతో అతను భారతదేశం రక్షణ కోసం సేవ చేసి మనతో చాలా గౌరవం ఫీల్ అయ్యేట్లా